హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అండర్ 30K లోపు వచ్చే బెస్ట్ గేమింగ్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ముందు చేసే వీడియోలకి నాకైతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పోకో F6. ఈ ఫోన్ వచ్చేసి 6.67 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్ ఉంటుంది. 120Hz రిఫ్రిజిరేటర్తో పాటు 2400 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 50MP ఐవాస్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 20MP కెమెరా. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. ఇంకా LPDDR5Xతో పాటు UFS 4.0తో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్లో గేమింగ్ కోసం అయితే వీళ్ళైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని అయితే. దీని అయితే బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మన లిస్ట్లో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 25K లోపు అయితే ఉంటుంది. ఇంకా మన లిస్ట్లో సెకండ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే GT20 Pro. ఈ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఫోన్. ఈ ఫోన్ అయితే రీసెంట్లీ లాంచ్ అయింది, కానీ ఒక బూమింగ్ అయితే గేమింగ్ ఇండస్ట్రీలో అయితే క్రియేట్ చేసింది. ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 6.78 144Hz రిఫ్రిజిరేటర్తో పాటు LTPS AMOLED డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. 1300 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్లో. 108MP ఐవాస్ కెమెరా, ఇంకా 2MP డెప్త్ కెమెరా, 2MP మైక్రో కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32MP. ఇంకా ఈ ఫోన్లో LPDDR5X ర్యామ్తో పాటు UFS 3.1తో అయితే లాంచ్ అవుతుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మన సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే MediaTek Dimensity 8200 అల్టిమేట్ 4nm 5G చిప్ని అయితే వాడుతున్నారు. దాంతోపాటు ఈ ఫోన్లో అయితే గేమింగ్ కోసం సపరేట్ డెడికేటెడ్ గేమింగ్ చిప్ అనేది అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 25K లోపే ఉంటుంది. ఇంకా థర్డ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి పోకో నుంచి మళ్ళీ పోకో X6. ఈ ఫోన్లో అయితే గేమింగ్ కోసం అయితే ఎలాంటి కాంప్రమైజింగ్ అయితే ఉండదు. గేమింగ్ అయితే మనమైతే వేరే లెవెల్ ఆడుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.67 1.5K AMOLED డిస్ప్లేతో పాటు 1800 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రిజిరేటర్ ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ వచ్చేసి 64MP మెయిన్ ఐవాస్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరా వస్తుంది. LPDDR5Xతో పాటు UFS 4తో ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో పాటు 67 watts టర్బో చార్జర్ సపోర్ట్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా మన సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే MediaTek Dimensity 8300 అల్ట్రా చిప్ని అయితే ఇందులో వాడుతున్నారు. ఇంకా ఈ ఫోన్లో గేమింగ్ అయితే మనం వేరే లెవెల్లో చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైజే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి జస్ట్ 24K లోపు అయితే ఉంటుంది. ఇంకా ఫోర్త్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే Realme GT60. 6.78 1.5K AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రిజిరేటర్ ఉంటుంది. 10-bit ప్యానల్, 6000 నీట్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 50MP ఐవాస్ సోనీ లిటా 600 కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా, సోనీ IMX 355తో ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి సోనీ IMX 615 32MP కెమెరా. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5500 మ్యాసివ్ బ్యాటరీతో పాటు దానికి తగ్గట్టుగానే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. LPDDR5X ర్యామ్తో పాటు UFS 4.0తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా మన సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇంకా మన సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అయితే ఈ ఫోన్లో కొత్తగా లాంచ్ చేశారు. ఈ ఫోన్ వచ్చేసి అరౌండ్ 25K లోపు అయితే ఉంటుంది. ఫైనల్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మోటరోలాకి సంబంధించింది మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G. 6.7 1.5K పేలోడ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు 144Hz రిఫ్రిజిరేటర్ ఉంటుంది. 10-bit ప్యానల్ ఉంటుంది. 2000 నీట్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 50MP ఐవాస్ మెయిన్ కెమెరాతో పాటు 10MP టెలిపోర్ట్ ఐవాస్ కెమెరా ఉంటుంది. 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 4500 బ్యాటరీతో పాటు 125 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. USB 3.1తో ఉంటుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మన సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళైతే కొత్తగా ఇండియాస్ ఫస్ట్ చిప్ని అయితే ఇందులో వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే వీళ్ళైతే మంచి చిప్ని అయితే ఎంచుకున్నారు ఈ ఫోన్లోకి. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 25K లోపు అయితే ఉంటుంది.
ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ఈ 5 ఫోన్స్ వచ్చేసి 25K లోపు అయితే ఉంటాయి. అది మన బ్యాంక్ ఆఫర్స్తో ఉంటే, లేదంటే 30K లోపు అయితే ఈ ఫోన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లేదా నాలెడ్జ్ వాడుతూ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే 25 లేదా 30K లోపు ఫోన్స్ అయితే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.